హాయ్ ఫ్రెండ్స్, నేను నా ఓల్డ్ వీడియోస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశలు ఎలా తయారు చేయాలో చూపించాను. అంతేకాకుండా రెడీమేడ్ దోశ మిక్సర్స్ కూడా ఎలా తయారు చేయాలో చూపించాను. అయితే ఈ వీడియోలో ఒక స్పెషల్ దోశ ఏంటంటే కొబ్బరి దోశ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు నేను చేసి చూపిస్తాను. దీనికోసం నేను ముందుగా ఒక 2 గ్లాసుల బియ్యాన్ని 5 గంటల క్రితం నానబెట్టి పక్కన పెట్టి ఉంచుకున్నాం. నెక్స్ట్ ఈ అటుకులను తీసుకొని శుభ్రంగా కడిగేసి కొంచెం వాటర్ పోసి ఒక 10 మినిట్స్ నాననివ్వాలి. తర్వాత ఈ కొబ్బరి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యం, అటుకులు, సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు వేసి మధ్య మధ్యలో ఈ కొబ్బరి నీళ్ళు కూడా వేసుకుంటూ దోశల పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి నీళ్ళు ఇష్టం లేకపోతే మామూలు వాటర్తో కూడా దోశల పిండి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా దోశల పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసేసి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి ఉంచుకున్న తర్వాత మనము దోశలు వేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద దోశల పెనం పెట్టి పెనం బాగా వేడెక్కిన తర్వాత దాని మీద ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి దోశల పిండిని పెనం మీద దోశలాగా వేసుకోవాలి. ఇలా దోశ వేసి బాగా కాలిన తర్వాత మనం దీని ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాం. ఫ్రెండ్స్, చూశారు కదా ఎంతో హెల్తీ అండ్ డెలిషియస్గా ఉండేటువంటి కొబ్బరి దోశలు ఏ విధంగా తయారు చేయాలో. ఇవి కమ్మగా ఉంటాయి కనుక వీటిని కారంగా ఉండే చట్నీతో కనుక సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అందుకని నేను ఈ దోశలకి పండుమిర్చి, మామిడికాయ తురుము చట్నీలతోటి సర్వ్ చేసుకుంటున్నాను. సో మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.